విద్యార్థులు ప్రైమరీ హై స్కూల్ నుండి మొదలైన మీ ఆంగ్ల భాషా బోధన డిగ్రీలు ముగించి సమాజంలో ఒక మంచి స్థాయిని చేరుకున్న ఏదో ఒక మూల నుండి భయాన్ని సృష్టిస్తూ వస్తుంది ఈ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బహుశా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఉంటారు, ఎన్నో పుస్తకాలు చదివి ఉంటారు, ఎన్నో గ్రామర్ బుక్స్ తిరిగేసి ఉంటారు. ప్రతి పుస్తకంలోనూ నౌన్ అని, ప్రొనౌన్ అని, వర్బ్ అని, టెన్సెస్ అని ఇలా అనేక నిర్వచనాలతో కనిపించి మనని ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత చదివినా ఈ డెఫినేషన్స్ మెదడులోని షార్ట్ మెమొరీలోనే ఉంటుంది, కానీ లాంగ్ మెమొరీలోకి వెళ్ళడం లేదు. మరియు ఇంగ్లీష్ మాట్లాడడంలో కానీ వాక్య నిర్మాణంలో కానీ మనకేమాత్రం ఉపయోగంలోకి రావడం లేదు. ఇలాంటి బుక్స్ చదవడం తప్పులేదు, కానీ ఇన్ని బుక్స్ చదివినా గ్రామర్ పరంగా సరిగ్గా వ్రాయలేకపోతున్నాం కదా, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం కదా అన్న బాధ మీలో తప్పకుండా ఉండి ఉంటుంది. మరి మీరు గ్రామర్ బుక్స్ చదివి పొరపాటు చేస్తున్నారా అన్న ప్రశ్నకి సమాధానంగా ఒక ఉదాహరణ మీ ముందు పెడుతున్నాను. మీరు తెలుగు భాషని చాలా బాగా మాట్లాడగలరు, మీ భావాలని ఎదుటి వారికి చాలా చక్కగా విడమర్చి చెప్పగలుగుతారు. మరి మీకు తెలుగులో గ్రామర్ ఎంతవరకు తెలుసు? లేదు కదా. మనం తెలుగు మాట్లాడేటప్పుడు నామవాచకము, సర్వనామము, క్రియలు, విశేషణాలు అంటూ వీటన్నిటినీ దృష్టిలోకి తీసుకోము. అలాగే ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఈ రకమైన నామవాచకము, సర్వనామము, క్రియలు, విశేషణాలు, వాటి నిర్వచనాలు ఇవన్నీ మనకెందుకు? ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఇవి కావాలి, కానీ వీటి అవసరం కొంతవరకే. అంటే వీటిని ఏ పరిమాణంలో ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలుసుకోగలిగితే అతి సులభంగా మీరు ఇంగ్లీష్ వ్రాయనగలుగుతారు, మాట్లాడనగలుగుతారు. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో చాలా సులువైన పద్ధతులను అంచెలంచెలుగా మీ ముందు ప్రవేశపెడుతున్నాము. మా బోధనా పద్ధతి గ్రామర్ అంటూ ప్రతిసారి వాటి నిర్వచనాల వెనక పరిగెత్తకుండా, అంటే వినడానికి శాస్త్రీయ సంగీతంలోని సరిగమలు ఎలా కఠినంగా ఉంటాయో అలా కాకుండా సినిమా సంగీతంలా శ్రావ్యంగా వడ్డించిన విస్తరిలా మీ ముందు పెట్టదలుచుకున్నాము. ఇక మీరు అన్ని భయాలను వీడి ఈ ఊహతో ముందుకు వెళ్ళండి. మొదట మనం చూద్దాం తెలుగులో వాక్యం ఎలా ఉంటుంది, ఇంగ్లీష్లో వాక్యం ఎలా ఉంటుంది. ఇక్కడ ఒక వాక్యాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాను. తెలుగులో మనం ఇలా రాస్తాం, రాముడు పులిని చంపెను. ఈ రకంగా ఉన్న తెలుగు వాక్యం ఇప్పుడు సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ మరియు వర్బ్ అనే క్రమంలో ఉంది. మరి ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్లో చూసుకున్నప్పుడు ఇంగ్లీష్లో వాక్యం ఇలా ఉంటుంది, రామా కిల్డ్ ఎ టైగర్. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ వాక్యాల తేడా తెలుసుకున్నట్టయితే తెలుగులో రాముని గురించి చెప్పాం కనుక రాముడు అనే పేరుతో సెంటెన్స్ని మొదలు పెట్టాం. అలాగే ఇంగ్లీష్లో కూడా రాముని గురించి చెప్తున్నాం కనుక రాముని పేరుతోనే స్టార్ట్ చేశాం. అంటే భాష ఏదైనప్పటికీ ఎవరి గురించి అయితే మనం చెప్తామో వాళ్ళ పేరుతోనే వాక్యాన్ని మొదలు పెడతాం. ఇక్కడ ప్రధానంగా తెలుగే అని కాదు, భారతీయ భాషల్లో ఏ భాష తీసుకున్నప్పటికీ ఆ భాషా క్రమం సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ మరియు
వర్బ్ అనే క్రమంలో ఉంటుంది. ఇక వర్బ్ యొక్క స్థానాన్ని గమనించినట్టయితే తెలుగులో వర్బ్ లాస్ట్కు ఉంటుంది. అదే ఇంగ్లీష్లో గనక సబ్జెక్ట్ పక్కనే వర్బ్ రావాల్సి వస్తుంది. ఇది తప్పనిసరి. ఇంగ్లీష్ వాక్యంలో తప్పకుండా సబ్జెక్ట్ పక్కనే వర్బ్ రాయాలి. అలా గనక రాయకపోతే సెంటెన్స్లో సరియైన మీనింగ్ అనేది రాదు. ఇక ఆబ్జెక్ట్ స్థానం ఇంగ్లీష్లో చివరగా ఉంటుంది. ఈ రకంగా తెలుగు సెంటెన్స్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ క్రమంలో ఉంటుంది. అదే గనక ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ క్రమంలో ఉంటుంది. సబ్జెక్ట్ అంటే మనం సెంటెన్స్లో ఎవరి గురించి అయితే చెప్తామో అది సబ్జెక్ట్. ఇక్కడ మనం రామా కిల్డ్ ఎ టైగర్ అంటూ రాముని గురించి చెప్పాం. రామా అని ఎప్పుడు చెప్పాం? మనకు అతని పేరు తెలుసు గనక అతని పేరు తీసుకొని చెప్పాం, రామా కిల్డ్ ఎ టైగర్ అని. అదే గనక మనకు పేరు తెలియనప్పుడు మనం ఇంకో రకంగా చెప్పే ప్రయత్నం చేస్తాం, పేరుకు బదులుగా హీ కిల్డ్ ఎ టైగర్ అంటూ. ఇక్కడ హీ ఏంటి? హీని ఇక్కడ ప్రొనౌన్ అంటారు. అంటే సబ్జెక్ట్లో కేవలం నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వర్బ్ ఏంటో చూద్దాం. ఈ సెంటెన్స్ లో చూడండి, రాముడు ఏం చేశాడు? కిల్డ్. అంటే రాముడు చేసిన పని ఏంటి ఇక్కడ? కిల్డ్ అనగా చంపాడు. ఈ రకంగా సబ్జెక్ట్ చేసే పనిని చెప్పేది వర్బ్. మరి ఈ సబ్జెక్ట్ ఆ పనిని ఇప్పుడు చేస్తున్నాడా, గతంలో చేశాడా, భవిష్యత్తులో చేస్తాడా అని చెప్పబోయేది కూడా ఈ వర్బే. ఇప్పుడు మీ ముందు ఒక సెంటెన్స్ తీసుకొస్తున్నాను. రామా ఈజ్ కిల్లింగ్ ఏ టైగర్ అంటే రాముడు పులిని చంపుతున్నాడు. రామా కిల్డ్ ఏ టైగర్, రాముడు పులిని చంపాడు. రామా విల్ కిల్ ఏ టైగర్, రాముడు పులిని చంపుతాడు. ఈ రకంగా రాముడు పులిని చంపుతున్నాడు, చంపాడు, చంపుతాడు అని వాక్యాన్ని ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో రాసుకున్నప్పుడు గమనించండి, సెంటెన్స్లోని సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ పై ఏ రకమైన మార్పిడి తీసుకురాలేదు. కేవలం మనం వర్బ్ పై మాత్రమే మార్పిడి తీసుకొచ్చాం. అంటే ఏ రకమైన మార్పిడి? చూడండి, రాముడు పులిని చంపుతున్నాడు అని ప్రజెంట్లో చెప్పినప్పుడు ఏం చేశాం? కిల్ అనే వర్బ్కి ఐఎన్జి కలుపుతూ ప్రజెంట్లో రాశాం. అలాగే రాముడు పులిని చంపాడు అని పాస్ట్లో రాసుకోవడానికి ఏం చేశాం? కిల్ అనే వర్బ్కి ఈడీ కలుపుతూ పాస్ట్లో రాశాం. అలాగే రాముడు పులిని చంపుతాడు అని ఫ్యూచర్లో చెప్పినప్పుడు కిల్ అనే వర్బ్కి ఏం చేశాం? ఆ వర్బ్కి ముందు విల్ యాడ్ చేశాం. ఈ రకంగా కేవలం మనం వర్బ్ పైన మాత్రమే మార్పిడి తీసుకురావడం అనేది మనకు తెలిస్తే మనం ఏ వర్బ్నైనా
ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లోకి మార్చుకోవచ్చు. విద్యార్థులు, ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే సబ్జెక్ట్ వాళ్ళు ఏ పని చేసినా చెప్పగలిగేది వర్బ్. మరి ఆ పని ఇప్పుడు చేస్తున్నాడా, గతంలో చేశాడా, భవిష్యత్తులో చేస్తాడా అని చెప్పడానికి కేవలం వర్బ్ పై మాత్రమే మార్పిడి తీసుకురావాలని తెలుసుకున్నాం. వర్బ్ పై ఏ రకమైన మార్పిడి తీసుకొస్తే వర్బ్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అవుతుందో చూడడానికి మనకు వర్బ్ గురించిన నాలెడ్జ్ ఇంకాస్త కావాలి. ఈ వర్బ్స్ ఇంగ్లీష్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి స్ట్రాంగ్ వర్బ్స్, మరొకటి వీక్ వర్బ్స్. ఇక ఇప్పుడు మనం స్ట్రాంగ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్ట్రాంగ్ వర్బ్స్ ఏంటి? మీ ముందు ఏ షీట్ అయితే ఇవ్వబడుతుందో అందులో ఉన్న వర్బ్స్ అన్ని స్ట్రాంగ్ వర్బ్స్. చూడండి, మీకు ఇవ్వబడిన షీట్లో ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్ అని ఒక్కొక్క వర్బ్ని ఈ రూపంలో చూపెట్టబడ్డాయి. ఈ వర్బ్స్ ఏంటి? సబ్జెక్ట్ వాళ్ళు చేసే పనిని చెప్పగలిగేవే ఈ వర్బ్స్. చూడండి, దాంట్లో డ్రింక్ త్రాగు, ఈట్ తిను, గివ్ ఇచ్చు, గో వెళ్ళు, ఈ రకంగా మనుషులు చేసే పనులను గురించే చెప్పబడ్డాయి. వర్బ్స్ అంటే ఈ మనుషులు చేసే పనులు. ఈ ప్రతి పనిని ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్ అంటూ మూడు రకాలుగా చూపెట్టబడ్డాయి. ఇప్పుడు ఒక్కొక్క వర్బ్ని ఏ రకంగా ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో రాసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఒక వర్బ్ చూద్దాం. డ్రింక్. డ్రింక్ అంటే త్రాగు. దీని పాస్ట్ టెన్స్ డ్రాంక్. పాస్ట్ పార్టిసిపుల్ రూపం ఏంటి? డ్రంక్. ఇక డ్రింక్ అనే పదంలో ఉన్న అర్థం త్రాగు. ఈ త్రాగు అనే పదంలో మీరు ఏ టెన్స్ చూడగలుగుతున్నారు? ఇది ప్రెజెంటా, పాస్టా, లేక ఫ్యూచరా? చెప్పుకోండి. త్రాగుచున్నారు అంటే ప్రెజెంట్, త్రాగారు అంటే పాస్ట్, త్రాగుతారు అంటే ఫ్యూచర్. కానీ ఈ త్రాగు అనే పదంలో ఏ టెన్సు లేదు. ఇది ప్రెజెంట్ కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు. ఇది ఇన్ఫినిటివ్ నేచర్ అంటే అనంతం. ఇన్ఫినిటివ్ అనగా అనంతం. ఈ చర్య ఎప్పుడైనా జరగవచ్చు. ఈ చర్య గనక ఇప్పుడే జరిగితే ప్రెజెంట్ అంటారు, గతంలో జరిగితే పాస్ట్ అంటారు, భవిష్యత్తులో జరిగితే ఫ్యూచర్ అంటారు. కానీ డ్రింక్ అనే పదంలో ఏ టెన్స్ లేదు. మరి ఈ డ్రింక్ అనే పదాన్ని ప్రజెంట్లో చూపెట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే ఈ డ్రింక్ అనే పదానికి ఐఎన్జి కలుపుకుంటే ప్రజెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ డ్రింక్ అనే పదానికి ఐఎన్జి కలిపి చూద్దాం. చూడండి, డ్రింక్ ఇంగ్, డ్రింకింగ్ అనగా త్రాగుచున్నారు. ఇది ప్రెజెంట్. ఈ రకంగా వర్బ్ మొదటి రూపానికి ఐఎన్జి కలిపితే ప్రెజెంట్ అవుతుంది. చూడండి, డ్రింకింగ్ త్రాగుచున్నారు, ఈటింగ్ తినుచున్నారు, గోయింగ్ వెళ్ళుచున్నారు. ఈ రకంగా వర్బ్ మొదటి రూపానికి ఐఎన్జి కలిపినప్పుడు ప్రెజెంట్ అవుతుంది. ఇక వర్బ్ని పాస్ట్లో చూపెట్టుకోవడానికి డ్రింక్ పక్కనే షీట్లో ఏదైతే రాయబడి ఉందో అది పాస్ట్ టెన్స్. డ్రింక్ పక్కనే ఏముంది చూడండి, డ్రాంక్ కదా. ఇక
ఈ డ్రాంక్ అనే పదాన్ని ఎలా ఉందో అలా రాసుకుంటే అదే పాస్ట్ టెన్స్. ఇప్పుడు చూడండి, డ్రాంక్ అనే పదాన్ని ఎలా ఉందో అలా తీసుకొచ్చి ఇక్కడ పెడదాం, పాస్ట్ అవుతుంది. డ్రాంక్, ఇది పాస్ట్. ఇప్పుడు మళ్ళీ ఓసారి చూద్దాం. వర్బ్ మొదటి రూపానికి ఐఎన్జి కలిపినప్పుడు అది ప్రజెంట్ అవుతుంది. చూడండి, డ్రింకింగ్, డ్రింకింగ్ అంటే త్రాగుచున్నారు. ఇక ఫాస్ట్ లో రాసుకోవడానికి డ్రింక్ పక్కనే ఏదైతే ఉందో డ్రాంక్ అనే పదం, దాన్నే రాసుకున్నాం, అది పాస్ట్ టెన్స్. ఇక వర్బ్ని ఫ్యూచర్ లో చెప్పుకోవడానికి మనకు ఆ వర్బ్ షీట్ లో మిగిలింది ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్. మరి ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫ్యూచరా? కాదు. ఈ పాస్ట్ పార్టిసిపుల్ ని మీరు ఫ్యూచర్ గా అనుకోవద్దు. దీని గురించి మనం ముందు క్లాసులో తెలుసుకుంటాం, ఇది ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలనేది. మరి వర్బ్ని ఫ్యూచర్లో ఎలా రాయాలి అంటే కేవలం వర్బ్ మొదటి రూపానికి ముందే విల్ కానీ షెల్ కానీ కలుపుకుంటే గనక అది ఫ్యూచర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, విల్ లేదా షల్ డ్రింక్ అంటే త్రాగుతారు. విద్యార్థులు, మీరు ఒక వర్బ్ని ఏ రకంగా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో రాసుకోవాలో తెలుసుకున్నారు. ఆ రకంగా డ్రింకింగ్, డ్రాంక్, విల్ షల్ డ్రింక్ రాయగలిగారు. డ్రింకింగ్ అంటే త్రాగుచున్నారు, డ్రాంక్ త్రాగారు, విల్ షల్ డ్రింక్ త్రాగుతారు. ఇక ఈ పని చేసేవాళ్ళంతా ఎవరు? ఈ పని చేసేవాళ్ళు కేవలం సబ్జెక్ట్స్, అంటే మనుషులే అనుకోవచ్చు. వస్తువులు మాత్రం ఏ పని చేయవు. సంవత్సరాలుగా ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయి. ఈ పని చేసే వాళ్ళంతా మనుషులే. ఇప్పుడు చూడండి, నేను త్రాగుతున్నాను అని చెప్పాలి. మరి ఇక్కడ ఐ డ్రింకింగ్ అని చెప్పుకోవచ్చా? ఐ అనగా నేను, డ్రింకింగ్ అనగా త్రాగుచున్నాను లేదా త్రాగుచున్నారు. కానీ ఐ డ్రింకింగ్ అని చెప్పలేము ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే వర్బ్కి ఐఎన్జి ఇస్తామో అప్పుడు సబ్జెక్ట్తో పాటు అగ్రిమెంట్ ఇవ్వాలి. ఏంటా అగ్రిమెంట్? ఐతో యామ్, యూతో ఆర్, హీతో ఈజ్, షీతో ఈజ్, వీతో ఆర్, యూతో ఆర్, దేతో ఆర్. ఈ రకంగా వర్బ్ని ఎప్పుడైతే ఐఎన్జితో చూపెడతామో సబ్జెక్ట్ కి తప్పనిసరిగా అగ్రిమెంట్ రాయాలి. ఇది ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు చూడండి, ఐ యామ్ డ్రింకింగ్, నేను త్రాగుచున్నాను. యు ఆర్ డ్రింకింగ్, నీవు త్రాగుచున్నావు. హీ ఈజ్ డ్రింకింగ్, అతడు త్రాగుచున్నాడు. షీ ఈజ్ డ్రింకింగ్, ఆమె తాగుతుంది. వి ఆర్ డ్రింకింగ్, మనము త్రాగుతున్నాము. యు ఆర్ డ్రింకింగ్, మీరు త్రాగుతున్నారు. దే ఆర్ డ్రింకింగ్, వాళ్ళు తాగుతున్నారు. వర్బ్ని ప్రజెంట్ లో చూపెట్టినప్పుడు సబ్జెక్ట్ తో పాటు అగ్రిమెంట్ ఇస్తూ వచ్చాం. ఐతో యామ్, యూతో ఆర్, హీతో ఈజ్ అంటూ. మరి ఇక్కడ సెంటెన్స్ ని పాస్ట్ లో చూపెట్టడానికి వర్బ్ పాస్ట్ టెన్స్ ముందు ఏదైనా అగ్రిమెంట్ ఇవ్వాలా అంటే ఇక్కడ వాజ్ రాయొచ్చా? అనగా ఐ వాజ్ డ్రాంక్ అని చెప్పలేం. మ్యాక్సిమం స్టూడెంట్స్ కి ఒక రకమైన అలవాటు ఉంటుంది, వర్బ్ని పాస్ట్ లో చూపెడుతూ కూడా వాజ్ రాస్తారు. ఇది ఎప్పుడూ చేయకూడదు. వర్బ్ పాస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంది గనక దాన్నే రాసుకుంటే సరిపోద్ది. అంటే కేవలం ఐ డ్రాంక్, యూ డ్రాంక్, హీ డ్రాంక్, షీ డ్రాంక్
వి డ్రాంక్, యూ డ్రాంక్, దే డ్రాంక్ అంటేనే సెంటెన్స్ పాస్ట్ లో వస్తుంది. కానీ వర్బ్ని పాస్ట్ లో రాసేటప్పుడు ఎప్పుడు సబ్జెక్ట్ కి వర్బ్ కి మధ్య ఏ రకమైన అగ్రిమెంట్ అవసరం లేదు. వర్బ్ని ఫ్యూచర్లో చూపెట్టడానికి వర్బ్ ముందు విల్ కానీ షెల్ కానీ రాస్తాం. మరి ఏ సబ్జెక్ట్తో విల్ రావాలి, ఏ సబ్జెక్ట్తో షెల్ రావాలి అంటే ఐ మరియు వీతో మాత్రం షెల్ వాడతాము. మిగతా అన్ని సబ్జెక్ట్స్తో విల్ వాడతాము భవిష్యత్తుని చూపెట్టడానికి. ఇప్పుడు చూడండి, ఐ యామ్ డ్రింకింగ్ నేను త్రాగుచున్నాను, ఐ డ్రాంక్ నేను త్రాగాను, ఐ షల్ డ్రింక్ నేను త్రాగుతాను. ఇక సెంటెన్స్ లో కావాల్సిందేంటి? సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది. ఇక పూర్తి వాక్యం అని చెప్పుకోవడానికి ఇక్కడ ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ గనక పెడితే సెంటెన్స్ పూర్తి రూపాన్ని తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, మరి ఆబ్జెక్ట్ ఎలా ఇవ్వాలి అంటే మన మనసులో ఏదైతే ఉందో దాన్ని గనక అక్కడ రాసుకుంటే అక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ మన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ రకమైన ఆబ్జెక్ట్ ఇచ్చుకోవాలంటే ఆ రకంగా మీకు కావలసిన సెంటెన్స్ ఫ్రేమ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను త్రాగుచున్నాను. ఏం త్రాగుచున్నాను? టీ త్రాగుచున్నాను. ఐ యామ్ డ్రింకింగ్ టీ. నేను త్రాగాను. ఐ డ్రాంక్. ఏం త్రాగాను? ఐ డ్రాంక్ వాటర్. నేను నీళ్లు త్రాగాను. ఐ షల్ డ్రింక్. నేను త్రాగుతాను. ఏంటి త్రాగేది? ఐ షల్ డ్రింక్ జ్యూస్. నేను జ్యూస్ త్రాగుతాను. ఈ రకంగా ఒక వాక్యాన్ని రాసుకోవడానికి కేవలం మనం వర్బ్ పైన మాత్రమే మార్పిడి తీసుకురావాలని తెలుసుకోవాలి. మీకు ఇవ్వబడిన వర్బ్ షీట్లోని ఏ వర్బునైనా సరే ఇదే రకంగా మార్పిడి తీసుకువస్తూ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లోకి రాసుకోవచ్చు. ఈ రకంగా వర్బ్ని ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో గనక మలుచుకుంటే మనం సెంటెన్స్ని ఈజీగా మన అవసరాలకు అనుగుణంగా రాసుకోవచ్చు.
మీకు వర్బ్స్ రెండు రకాలని చెప్పాను, స్ట్రాంగ్ వర్బ్స్ మరియు వీక్ వర్బ్స్. ఇప్పటి వరకు మీరు చూసిందంతా స్ట్రాంగ్ వర్బ్తో ఒక సెంటెన్స్ ఎలా తయారు చేయాలి అనేది. ఇప్పుడు వీక్ వర్బ్స్ ఏంటో చూద్దాం. చూడండి, మీకు ఇవ్వబడిన వర్బ్ షీట్లో కాల్ అనే ఈ పదం దొరుకుతుందా చూడండి, వెతకండి. లేదు కదా, ఆ కాల్ అనే వర్బ్ ఆ షీట్లో దొరకదు, ఎందుకంటే అది వీక్ వర్బ్. ఆ షీట్లో ఉన్న వర్బ్స్ అన్ని స్ట్రాంగ్ వర్బ్స్. మొత్తం ఇంగ్లీష్ భాషలో ఉన్న స్ట్రాంగ్ వర్బ్స్ అన్ని మీ ముందు ఆ షీట్లో ప్రజెంట్ చేశాం. అందులో లేని వర్బ్స్ అన్ని వీక్ వర్బ్స్. ఈ కాల్ అనే వర్బ్ వీక్ వర్బ్ కనుక అందులో దొరకదు. ఈ కాల్ అనే పదం ఒక క్రియ, దాని అర్థం పిలుచు. ఈ పిలుచు అనే క్రియాపదం చేసే పనిని తెలుపుతుంది. మరి ఈ పనిని ఇప్పుడు చేస్తున్నారా, గతంలో చేశారా, భవిష్యత్తులో చేస్తారా అని కూడా చెప్పుకోవచ్చు. ఎలా? స్ట్రాంగ్ వర్బ్ లాగానే ఈ కాల్ అనే వర్బ్ కూడా ఐఎన్జి కలిపితే ప్రెజెంట్ అవుతుంది. చూడండి, కాల్ ఇంగ్, కాలింగ్ అంటే పిలుచుచున్నారు. ఇక ఈ కాల్ అనే పదాన్ని పాస్ట్ లో చూపించడానికి ఏం చేయాలి? వర్బ్ స్ట్రాంగ్ అయినప్పుడు షీట్ లో చూపెట్టిన పాస్ట్ రూపాన్ని తీసుకొని చెప్పాం పాస్ట్ గా. మరి కాల్ అనే పదం వీక్ వర్బ్ కనుక షీట్ లో ఉండదు. మరి ఈ వర్బ్ ని పాస్ట్ లో చూపెట్టడానికి ఏం చేయాలి అంటే వీక్ వర్బ్ అన్నిటికీ ఈడి కలుపుకుంటే పాస్ట్ అవుద్ది. స్ట్రాంగ్ మరియు వీక్ వర్బ్ల మధ్య ఉన్న తేడా ఏంటంటే స్ట్రాంగ్ వర్బ్ కి ప్రత్యేకంగా రాయబడ్డ పాస్ట్ టెన్స్ ఉంది కనుక దాన్ని రాసుకుంటాం. అదే వీక్ వర్బ్ అయితే దానికంటూ సపరేట్ పాస్ట్ టెన్స్ ఉండదు. అటువంటి వీక్ వర్బ్స్ అన్నిటికీ ఈడి కలుపుకుంటే పాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ కాల్ అనే పదాన్ని పాస్ట్ లో చూపిద్దాం. దీనికి ఈడి కలుపుదాం. కాల్, ఈడి, కాల్డ్, ఇది పాస్ట్ టెన్స్. పిలిచారు అని వర్బుని పాస్ట్ లో చెప్పుకోవడానికి ఈ రకంగా వాడతారు. ఇక ఈ వీక్ వర్బ్ ని ఫ్యూచర్ లో చెప్పడానికి స్ట్రాంగ్ వర్బ్ కి లాగానే వర్బ్ కి ముందు విల్ కానీ షల్ కానీ కలిపితే అది ఫ్యూచర్ అవుతుంది. చూడండి, విల్, షల్, కాల్ అంటే పిలుస్తారు. ఇప్పుడు ఈ వీక్ వర్బ్ తో కూడా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ తయారు చేద్దాం, సరేనా? చూడండి, కాలింగ్, పిలుచుచున్నారు, కాల్డ్, పిలిచారు, విల్ కాల్, పిలుస్తారు. ఇక ఈ పని చేసేది ఎవరు? చేసేవాళ్ళంతా సబ్జెక్టే. అంటే ఇక్కడ దేని సబ్జెక్ట్ గా తీసుకొని చెప్తాం. చూడండి, దే ఆర్ కాలింగ్, వాళ్ళు పిలుచుచున్నారు. దే కాల్డ్, వాళ్ళు పిలిచారు. దే విల్ కాల్, వాళ్ళు పిలుస్తారు. ఇక పిలిచేది ఎవరిని? ఇక్కడ మనం మన ఐడియాస్ ని బట్టి చెప్పుకోవచ్చు. చూడండి, దే ఆర్ కాలింగ్ ఏ బాయ్, దే కాల్డ్ ఏ గర్ల్, దే విల్ కాల్ ఏ పండిత్. ఈ రకంగా కేవలం వాక్యం రాయడానికి వర్బే ముఖ్యం. విద్యార్థులు, మీరు ఒక వర్బును చూడగానే గుర్తుపట్టగలగాలి
ఆ వర్బ్ స్ట్రాంగ్ వర్బా లేక వీక్ వర్బా అని ఎలా గుర్తుపట్టగలుగుతారు అంటే మీకు ఇవ్వబడిన వర్బ్ షీట్ని క్షుణ్ణంగా చదివి గుర్తుంచుకోగలిగితే మీరు ఆ షీట్లోని వర్బ్ని స్ట్రాంగ్ గాను, ఆ షీట్లోని వర్బ్స్ కాకుండా మిగతా ఏవైనా వర్బ్స్ వచ్చినప్పుడు అవి వీక్ వర్బ్స్ అని గుర్తు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. మనం రోజు చేసే పనుల్లోవి ఎక్కువ భాగం వీక్ వర్బ్లోనే ఉంటాయి. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొన్ని పనులను చూద్దాం. చూడండి, ఉదయం నిద్ర లేవగానే మనం ఆవలిస్తాం. ఈ ఆవలించేదాన్ని ఏమంటారు? యాన్ అంటారు ఇంగ్లీష్లో. మరి ఇది స్ట్రాంగ్ వర్బా వీక్ వర్బా? ఈ వర్బ్ షీట్లో ఉండదు కనుక వీక్ వర్బ్. ఇక ఒక వర్బ్ వీక్ అయినప్పుడు మీకైతే తెలుసు ఆ వర్బ్ని ఏ రకంగా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో రాసుకోవాలో. అదే రకంగా నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలిస్తాం, దాన్ని గార్గిల్ అంటారు. దువ్వుకుంటాం, దీన్ని కోంబ్ అంటారు. అలాగే పౌడర్ రాసుకుంటాం, దీన్ని అప్లై అంటారు. బఠానీ, వేరుశెనగలు ఇటువంటి నములుతాం, వాటిని మంచ్ అంటారు. అలాగే చప్పరిస్తాం, చ్యూ అంటారు. నాకడం, లిక్ అంటారు. మింగడం, గల్ప్. 10 మంది కలిస్తే ముచ్చట్లాడతారు, దాన్ని గాసిప్ అంటారు. ఎవరినైనా ఎగతాళిగా నవ్వడం గిగ్గిల్ అంటారు. ఎక్కడైనా తొంగి చూడ్డాన్ని పీప్ అంటారు. తోలు ఒలచడాన్ని పీల్ అంటారు. గిల్లడాన్ని పించ్ అంటారు. గీకడాన్ని లేదా గోకడాన్ని స్క్రాచ్ అంటారు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల పనులని చేస్తారు. మరి మీతో చేయబడిన ఈ పనులన్నిటినీ ఇంగ్లీష్లో ఇలా అనబడతాయని మీకు తెలుసా? తెలియదు కదా. ఎందుకంటే ఇంగ్లీష్ భాష మాట్లాడడానికి కావలసిన వర్డ్స్ అన్నీ ఇవే. మరి ఇవే లేకుండా మీరు మాట్లాడడం చాలా కష్టం. మరి ఈ వీక్ వర్బ్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి? బహుశా మీ ఇంట్లో డిక్షనరీ ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా డిక్షనరీ తిరిగేసినప్పుడు ఆ డిక్షనరీలో ఇలా వివరించబడి ఉంటాయి. ప్రతి పదానికి ముందు వి అని, ఎన్ అని, ఏడీజే అని, ఏడీవి అని చెప్పబడతాయి. ఇక్కడ వి అంటే వర్బ్, ఎన్ అంటే నౌన్, ఏడీజే అంటే యాడ్జెక్టివ్, ఏడీవి అంటే యాడ్వర్బ్ అని ఈ రకంగా ఆ పదానికి ఉన్న లక్షణాన్ని చెప్తుంది. మీరు ఎవరికైనా ఏదైనా జరిగింది అని చెప్పడానికి కావాల్సిందల్లా ఈ వర్బ్ మాత్రమే. ఉదాహరణకి మీకు విషయం చెప్తాను. మీ చెవి ఎవరో మెలిపెడుతున్నారు. ఇంగ్లీష్లో మీ నాన్నగారికి చెప్పుకోవాలి. ఎలా చెప్తారు అంటే ఇక్కడ మీకు మెలిపెట్టు అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారని మీకు తెలిసినప్పుడే మీరు చెప్పగలుగుతారు. మరి మీకు ఐడియా ఉందా మెలిపెట్టు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారని? మరి ఈ పదం మీకు ఎక్కడ దొరుకుతుంది? ఇంగ్లీష్ డిక్షనరీలో ఏ నుంచి జెడ్ వరకు వెతికినా మనకు మెలిపెట్టు అనే పదాన్ని దొరికించుకోవడం చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో మీరు ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ కాకుండా తెలుగు టు ఇంగ్లీష్ అనే డిక్షనరీ మార్కెట్లో దొరుకుతాయి. ఆ డిక్షనరీ సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. అక్కడ ఆ తెలుగు డిక్షనరీలో అ నుంచి మొదలు పెడుతూ ఎన్నో పదాలని ఇంగ్లీష్లో ఏమనబడతాయి అని తెలియచేస్తారు, వాటి లక్షణాలతో సహా.
అంటే వర్బా, నౌనా, అడ్జెక్టివా అని చూపించబడతాయి. ఇప్పుడు మెలిపెట్టు అనే పదాన్ని మీరు ఆ డిక్షనరీలోంచి ఈజీగా తీసుకోవచ్చు. అక్కడ ఆ వర్డ్ ముందు వి అని తర్వాత ట్విస్ట్ అని చెప్పబడుతుంది. ఇప్పుడు ట్విస్ట్ని మీరు వర్బ్గా గుర్తుంచుకొని ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లోకి మార్చుకుంటూ ఏ రకంగానైనా సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకుని చెప్పగలుగుతారు. అంటే ఇక్కడ మేము చెప్పబోయేది ఏంటంటే, మీరు ఏదైనా భాష నేర్చుకోవడానికి ఆ భాషకు సంబంధించిన పదాలని దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. దీన్నే వొకాబులరీ అంటారు. వొకాబులరీ అంటే ఆ భాష మాట్లాడడానికి కావలసిన పదాలని మీ దగ్గర సమకూర్చుకోవడమే ఈ వొకాబులరీ. ఇక నుండి మీరు నేను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడాలి అనుకున్నట్టయితే మీరు ఇంగ్లీష్లో ఎన్ని వర్బ్స్ ఉన్నాయో అన్ని వర్బ్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవన్నీ గుర్తుంటే గనక మీరు తప్పకుండా మాట్లాడగలుగుతారు. విద్యార్థులు ఇప్పటివరకు ఒక వర్బ్ సహాయంతో వాక్యాన్ని ఎలా రాయాలో తెలుసుకోగలిగారు. ఇక మీ ముందు 4 స్ట్రాంగ్ వర్బ్స్, 4 వీక్ వర్బ్స్ ఇస్తున్నాము. మీరు ఈ వర్బ్స్తో సొంత వాక్యాలను రాసుకొని తీసుకురండి. ఓకే.